మీనరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి ముగించుకోబోతున్న సందర్భంలో గ్రహ దోషాల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీళ్ళకు ఏడాది తర్వాత రాశిలోనే శుక్రుడితో కూడుకున్నటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగే తృతీయంలో ఉండబడినటువంటి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన మరో మైలురాయి మీరు దాటబోతున్నాడు. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అనేక మంది మిమ్మల్ని ఎక్కడ చెక్ పెట్టాలి, మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎలా బందిఖానా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. అలాగే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చేటువంటి ప్రతి సమాచారము అది నిజమనిపించి మీరు ఫార్వర్డ్ చేశారా, మీరు కూడా అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఎంత సత్యము ఎంత ధర్మం అని తెలిసినా కొన్నిటిని చూసిచున్నట్టు వదిలేయగలిగినట్లయితే మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కేతువు, ఏడాది తర్వాత లాభస్థానంలో రవి భగవానుడు మకర రాశిలో బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు, పెట్టుబడులు, ఆకర్షణలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. అందుకే ఇల్లు కట్టేటప్పుడైనా ఒక ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి కాల సమయంలోనైనా 1కి 100 సార్లు ఆలోచించాలి. నిపుణుల సలహాలు తీసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ధనము, సమయం 2 వృధా అవ్వడమే కాకుండా భవిష్యత్తు అగమ్య గోచరం కాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంటుందని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు విశ్వసించాలి. అలాగనే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, అలాగనే స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం వలన ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని కాపాడుతూ అడ్డంకుల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక నీటి వ్యాపారస్తులు, పాల ఉత్పత్తులు, హోటలు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, గృహ వ్యవసాయ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.